కాదు మేడం, ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు మేడం. ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు మొత్తం మరి. నేను ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నా మేడం? నా దగ్గర పైసలు లేవు, నేను వచ్చిన నెల కట్టుకుంటే ఒకటేసారి 20,000 వేసుకోరి. బండి ఫైనాన్స్ కట్టమని చెప్పినా కట్టేసేయి 20 తారీఖు. అది కాదు మేడం, మీరెవరు మేడం నాకు చెప్పండి. కట్టమని చెప్పినా ఎవరు హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేసినా అని చెప్తున్నాను కదా. హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నారు మేడం. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? హెడ్ ఆఫీస్ లో మీరు ఏ గల్లీలో ఉన్నారు? మీ స్ట్రీట్ నెంబర్ చెప్పండి ఒకసారి. చెప్పండి ఒకసారి. తెలియదు, అవి తెలియదు, దాని గురించి రాదు. అయినా మీరు హెడ్ ఆఫీస్ లో ఉన్నా అని మాట్లాడుతారు. నీకు నాకు బయసు వద్దామా? నువ్వు శాలరీ తీసుకుంటావు, నేను పైసలు ఇస్తుంటా, అంతేగాని మాతో నువ్వు నొల్లు పెట్టుకోకు. నువ్వు ఫోన్ చేయాలనుకున్నావు, చేసినావు, మాట్లాడినావు, అయిపోయింది. నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేవు, నేను నెక్స్ట్ మంత్ పే చేసుకుంటా అని చెప్తున్నా. ఇదంతా కాదు అంటే నన్ను తీసుకొని పోయి పెంచుకో ఇక, అంతే. నిన్ను పెంచుకొని ఏం చేయాలి? ఏమన్నా చేసుకో ఇక, నాకు సంబంధం లేదు. నన్ను నమ్మి బండి పైన కట్టుకోమా ఆమె చెప్తుంది. నిన్నెవరు తీసుకుంటారు? మరి ఏంటి మేడం, ఎందుకు లేదు మేడం నాతో నీకు? అయిపోయిందా మేడం మాట్లాడడం? ఇంకేమైనా మాట్లాడతారా? ఫస్ట్ బండి ఫైనాన్స్ కట్టు, తర్వాత ఏమైనా మాట్లాడు, సరేనా? నీకు దండం పెడితేనే అమ్మ తల్లి, నా దగ్గర లేవే అమ్మ, వచ్చినేలా కడతానే అమ్మ, ఎందుకంటే చంపుతున్నావు నన్ను. బండి ఫైనాన్స్ కట్టమంటే ఏమో చెప్తారేంది? నీకు ఎక్కడ పొద్దు లేనట్టుంది మేడం, నాకు ఫోన్ చేసి నాతో ముట్టుకుంటున్నావు నువ్వు. చిలక చెప్పినట్టు చెప్పినా, ఇంతగానని చెప్పినాక కూడా అలా మాట్లాడుతున్నావు ఏంది? అంతేగా? హలో సార్, చెప్పండి మేడం. కడతారో నాకు డేట్ చెప్పండి. నేను నెక్స్ట్ మంత్ 15 లోపల ఎప్పుడైనా కట్టవచ్చు.